బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మణిహారం ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు అక్రమ దందాలకు అడ్డాగా మారుతుంది. నగర అందాన్ని పెంచాల్సిన ఓఆర్ఆర్ చెత్త కుప్పలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. అధికారుల కళ్ల ముందే బహిరంగంగా డంపింగ్ దందా సాగుతున్నా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి వేళల్లో అక్రమంగా చెత్తను కుమ్మరిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టన్నుల కొద్దీ వ్యర్థాలు రోడ్డు పక్కనే పారబోస్తున్నారు. అయితే ఈ దందాను అరికట్టాల్సిన అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇది తమ పరిధిలోకి రాదు అంటే తమకు సంబంధం లేదు అంటూ గ్రోత్ కారిడార్ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటూ తప్పించుకుంటున్నారు. ఇక ఐఆర్బీ పరిధిలో ఏకంగా 9 పెట్రోలింగ్ టీంలు నిరంతరం నిఘా ఉంచుతాయి. ఇన్ని టీంలు ఉన్నా వారి కళ్ళు గప్పి ఈ దందా ఎలా సాగుతోంది? అసలు పెట్రోలింగ్ టీంలు నిద్రపోతున్నాయా లేక దందా చేస్తున్న వారితో చేతులు కలిపాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అక్రమ డంపింగ్పై ఉక్కుపాదం మోపాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ కింది స్థాయి అధికారులు మాత్రం సీఎం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. స్పష్టమైన ఆదేశాలు ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ దందా వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్నటువంటి నానక్రామ్గూడ ప్రాంతంలో విపరీతంగా డెబ్రీస్ అంటే భవన నిర్మాణ వ్యర్థాలు డంపు జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇదే స్పాట్లో ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లోనే ఈ విధంగా పెద్ద మొత్తంలో ఈ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించిన వేస్టేజ్ మొత్తం ఇక్కడ తీసుకొచ్చి పడేస్తున్నట్లు క్లియర్గా అర్థమవుతుంది. రోడ్డు పక్కనే ఈ విధంగా వేస్తుండడంతో మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దుమ్ము మొత్తం కూడా ఇక్కడికి, చెత్త మొత్తం డెబ్రిస్ మొత్తం ఇక్కడికి వచ్చి చేరుతుండడంతో ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా వరకు దుమ్ము ధూళి అనేది తీవ్రంగా ఈ డెబ్రిస్ ద్వారా వస్తుంది. ఇది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు తొలగించాలా లేదా హెచ్ఎండి అధికారులు తొలగించాలా లేదా ఔటర్ రింగ్ రోడ్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఐఆర్బీకి సంబంధించిన సంస్థని తొలగించాలనేటువంటి తీవ్ర చర్చ ఉండే. మాకు రాదంటే మాకు రాదని 2-3 రోజుల క్రితం తీవ్ర వాగ్వాదం జరిగింది. ఫైనల్గా నిన్న మనం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో అధికారులు, మనం చూస్తున్నాం కదా, ఔటర్ రింగ్ రోడ్ మెయింటైన్ చేస్తున్నటువంటి సంస్థ, మనం ఆ క్రెయిన్ మీద చూడొచ్చు, ఐఆర్బీ ఓఆర్ఆర్ ఆన్ డ్యూటీ అనేటువంటి స్టిక్కర్ మనకి కనిపిస్తుంది. సో ఆ స్టిక్కర్కి సంబంధించి అంటే ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డెబ్రిస్ని తొలగిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల రోడ్డు మీద చెత్త కనబడితే అక్కడ అధికారులను సస్పెండ్ చేస్తా, శానిటేషన్ పైన సీరియస్గా ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారులను ఆదేశించినప్పటికీ కూడా పెద్దగా ఫలితం లేకుండా పోయిందనేది వాస్తవ పరిస్థితి మనం గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం. ముఖ్యమంత్రి ఆదేశించి దాదాపుగా 3 రోజులు గడుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ఉన్నటువంటి ఈ రోడ్డు మీద చూడొచ్చు మనము ఎంత పెద్ద మొత్తంలో డెబ్రిస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మెయిన్ రోడ్డు వెహికల్స్కి సంబంధించినటువంటి మూమెంట్ కూడా మనం చూడొచ్చు. ఈ వెహికల్స్ మూమెంట్ వాళ్ళు కూడా ఈ దుమ్ము ధూళి ద్వారా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ మెయింటైన్ చేస్తున్నటువంటి సంస్థ ప్రస్తుతం ఈ డెబ్రిస్ని మొత్తం తొలగిస్తుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ డెబ్రిస్ పడకుండా చూడాలంటే సిబ్బంది ఎవరన్నా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, లేదా సీసీ కెమెరా మానిటరింగ్ అనేది చాలా ముఖ్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ అధికారులు పట్టించుకోకపోతే ఖచ్చితంగా ప్రతిరోజు నిన్నటి వరకు ఏ విధంగా డెబ్రిస్ అంటే భవన నిర్మాణ వ్యర్థాలు ఏ విధంగా వచ్చి ఇక్కడ పడ్డాయో రాబోయే రోజుల్లో కూడా రెగ్యులర్గా అదే విధంగా డెబ్రిస్ వచ్చి ఇక్కడ వేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం ఇటువైపు చూడొచ్చు, పెద్ద పెద్ద భవనాలు మొత్తం మనం చుట్టూ ఎటు చూసినా కానీ మనకి పెద్ద పెద్ద భవనాలకు సంబంధించిన నిర్మాణాలు కనిపిస్తున్నాయి. సో ఆ భవన నిర్మాణ సమయంలో వస్తున్నటువంటి వ్యర్థాలను మొత్తం తీసుకొని వచ్చి ఇట్లాంటి ఖాళీ ప్లేసుల్లో వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో మెయిన్ రోడ్డుకి ఆనుకున్నటువంటి ఖాళీ ప్లేసుల్లో పెద్ద మొత్తంలో డెబ్రిస్ వేస్తుండడంతో తీవ్ర విమర్శలు దారితీస్తున్నాయి. మరి ఎప్పటి వరకు తొలగిస్తారు అండ్ ఒకవేళ తొలగించిన తర్వాత రాబోయే రోజుల్లో మళ్ళా పడకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటారు, సీఎం ఆదేశాలు ఎంత సీరియస్గా పాటిస్తారు మనకి ఇవాళ జరుగుతున్నటువంటి పనితీరు అండ్ రేపు ఎల్లుండి చెత్త పడితే దానికి ఖచ్చితంగా నిదర్శనం అని చెప్పవచ్చు. ఒకవేళ పట్టించుకోకపోతే మాత్రం సీఎం మాటలు కూడా బేఖాతరు చేస్తున్నటువంటి వార్తలు రాక తప్పదు. సో ఓవరాల్గా మాత్రం ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకున్నటువంటి నానక్రామ్గూడ
సర్వీస్ రోడ్డు మీద పెద్ద మొత్తంలో డెబ్రిస్ అంటే భవన నిర్మాణ వ్యర్థాలు డంప్ అవుతా ఉన్నాయి. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో వాళ్ళ నిర్లక్ష్య కారణంగా ఫైనల్గా మనము అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్ళడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో డెబ్రిస్ తొలగించేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. మరి చూడాలి రాబోయే రోజుల్లో ఇక్కడ భవన నిర్మాణ వ్యర్థాలు పడకుండా ఏ విధమైనటువంటి చర్యలు అధికార యంత్రాంగం తీసుకుంటుందన్నది. ఇది ఓవరాల్గా ఔటర్ రింగ్ రోడ్ పక్కన పెద్ద మొత్తంలో డంప్ అవుతున్నటువంటి భవన నిర్మాణ వ్యర్థాలకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ గౌస్తో శ్రవణ్, బిగ్ టీవీ, నానక్రామ్ కూడా.